हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने चैनल का प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనం పల్లెల్లో బయట వచ్చి ఉన్నాం పిల్లలు కొనడానికి. పొద్దుటి నుంచి తిరుగుతూ ఉన్నాం. పిల్లలు కావాలనేసి చాలామంది అడుగుతున్నారు. రీజన్ ఏంటంటే బక్రీద్ అయిపోయింది. సో పిల్లలు కొనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఒక్కొక్క ఫామ్లో 300, 400, 500 పట్టే ఫామ్లు ఉన్నాయి. మరి ఆ తమిళనాడులో కనుక అయితే ఒక ఫామ్లో 500, 800 పట్టే ఫామ్లు 8 ఫామ్లు ఉన్నాయి ఒకే వ్యక్తికి. అంతంత పెద్ద టార్గెట్లు పెట్టుకొని ఉన్నారు. సో పిల్లలు రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది. అందువల్ల ఏంటంటే మేము కూడా ఫోన్లు తీయడం చేయడం కొద్దిగా కష్టంగా ఉంది. ఫోన్ తీస్తే మీతో మాట్లాడుకుంటాం, మీకు కావాల్సిన పిల్లలు ఇప్పిస్తాం. ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే అందరూ కూడా ఒక 15 నుంచి 20 కేజీల లోపల పిల్లలు కావాలా అనేసి అడుగుతున్నారు. అలాంటి పిల్లలు చాలా తక్కువ దొరుకుతున్నాయి. అందులోనూ మెయిన్గా ఇంకొకటి ఏంటంటే నాకు 20 కావాలా, 30 కావాలా, 15 కావాలా ఇలా అడుగుతున్నారు. 20 నుంచి 40 లోపల కొనేవాళ్ళు సంతకు వచ్చేయడం మంచిది. బయట పల్లెల్లో దొరకటం లేదు, ఆ ధరలు సెట్ కావటంలా. మొదటి మాట వచ్చేసి 20 నుంచి 40 లోపల పిల్లలు కావాలంటే మీరు సంతకు రండి, సంతకు వచ్చి కొనండి. ఇక్కడ కనిపించే పిల్లలు మేము కొని ఉన్నాం. ఇది నిన్న వచ్చేసి వచ్చిన వాళ్ళకు కూడా పిల్లలు అడిగే పోయిన వారంలో, అంటే పోయిన శనివారం కాడి నుంచి ఆదివారం నుంచి ఈరోజు గురువారం దాకా 900 పిల్లలు మేము బయట పల్లెల్లో కొని పంపించున్నాం. ఈరోజు ఒక 300 పిల్లలు కొని ఉన్నాయి. ఆ 300లో ఇది కూడా ఒక పిల్లలు అనమాట. 90 పిల్లలు ఉన్నాయి ఇవి. సో నిన్న బేరం అయితే చేసాం. నిన్న ఇవ్వలేదు ఆయన, ఈరోజు కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు కొద్దిగా నిన్నటికంటే ₹1 ఈరోజు ఎక్కువ పెట్టాల్సి వచ్చిందనమాట. సో అందువల్ల కొన్నాం. ఈ 40 లోపల కావాలంటే పల్లెల్లోకి వచ్చేయండి. 15 నుంచి 20 కేజీల లోపల పిల్లలు కావాలంటే దొరకటం లేదు. మీరు వచ్చి కూడా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఉండేటివి ఈ పిల్లలు, ఇప్పుడు మీరు ఇక్కడ కనిపించే పిల్లలు కూడా మీకు యావరేజ్ మీద 20 కేజీలు దాటేస్తున్నాయి. మీకు కంటికి కనిపించడం లేదు. కంటికి కనిపించి మీకు 16 కేజీలు 15 కేజీలు ఉంటాయి అనుకుంటున్నారు. కాటా వేసినప్పుడు 20 కేజీలు దాటేస్తున్నాయి. ఇవి 20 కేజీలు పైన ఉండేటివి లేదా 20 కేజీలు యావరేజ్గా లైవ్ వెయిట్ ఉండే పిల్లలు మాత్రమే దొరుకుతున్నాయి. మీకు లైవ్ వెయిట్లో కావాలన్నా కానీ దొరుకుతాయి, లేదా జతల ప్రకారంగా కానీ బేరం చేసి ఇస్తాం. 20 కేజీలు పైన ఉండేటివి లైవ్ వెయిట్ ఒక రకంగా ఉంది. 15 నుంచి 20 కేజీల లోపల లైవ్ వెయిట్ ఉంటే ఇంకో రకంగా ఉంటున్నాయి. 15 కేజీల లోపల లైవ్ వెయిట్ ఉండేటివి అసలు ఇవ్వటం లేదు, లైవ్ వెయిట్కి ఇవ్వటం లేదు. జతల ప్రకారంగానే మాట్లాడాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇది బ్యాచ్ ఇక్కడ మనకు కనిపించేది స్క్రీన్ మీద 90 పిల్లలు కొన్నాం. నా లెక్క ప్రకారం ఒక 19, 20 కేజీలు నిక్రంగా ఉంటాయి బరువు. అవి పిల్లలు వచ్చేసి, పిల్లలన్నీ రంగులు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ జత వచ్చేసి 19,000 కొన్నాం ఈరోజు. నిన్న వచ్చి అడిగాం కానీ ఆయన ఇవ్వలేదు. నిన్నటి మీద ఈరోజు వేరే వాళ్ళు వచ్చారు, వీళ్ళు ₹1 ఎక్కువ పెట్టినప్పుడు వీళ్ళకి ఇచ్చారనమాట 19,000 మీద. అక్కడ ఒక బ్యాచ్ ఉంది, నేను 16,000కి అడిగాను. 16, 17 కేజీలు యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంటుంది. 16.5కి అడిగినా కానీ నేను ఇవ్వను అంటున్నాడు ఆయన. ఎందుకంటే వాళ్లకు అర్థమైపోతుంది సంతకు వెళితే ఈరోజు ఎలా ఉంటుంది అన్న పొజిషన్. సో ఇలాగ ఉన్నాయన్నమాట. 15, 20 కేజీల లోపల ఉండే పిల్లలు పెద్దగా దొరకటం లేదు. దొరికినా కానీ ఇప్పుడు 15 కేజీల పిల్ల ఉందంటే 16.5, 17,000 జత పడుతుంది. అది అట్టా ఓకే మాకు అనుకుంటే మీరు రావచ్చు. 15 కేజీల పిల్ల ఉంది, కేజీ 500 పడుతుంది, ఇలా లెక్కలేస్తే మాత్రం మీరు పల్లెల్లో బయట కొనలేరు. అది నేను చెప్పబోయే రీజన్ ఏంటంటే 15 నుంచి 20 కేజీల లోపల ఉండే పిల్లలు మీకు ధర ఎక్కువ పడుతున్నాయి, కాటా కూడా ఎక్కువ పడుతుంది. 20 కేజీలు పైన ఉండే పిల్లలు మనకు ధర ఒక రకంగా వస్తుంది, కాటాకు కూడా కొద్దిగా వస్తున్నాయి. 20 కేజీలు, 22 కేజీలు. సో నాకు ఫోన్ కాల్స్ కూడా ఒక రోజుకు వచ్చేసి ఇంతకుముందు 500, 400 చెప్పేవాళ్ళం. ఇప్పుడు 1,500 కాల్స్ వస్తున్నాయి రోజుకి వచ్చేసి. ఆ ఫోన్లన్నీ మాట్లాడాలంటే నాకు మెంటల్ ఎక్కిపోతుంది. అంటే నిజంగానే ఆ రేడియేషన్ ప్రాబ్లం అదంతా ఎంతసేపు ఫోన్ పట్టుకునేసి నిలబడాలా చేయాలా, ఆ ప్రాబ్లం అయితే వస్తూ ఉంది. నేను కూడా పెద్దగా మాట్లాడటం లేదు, మాట్లాడినంతసేపు మాట్లాడుతున్నాం, మిగతా వదిలేస్తున్నాం. సో మీకు పిల్లలు కావాలంటే కాల్ చేయండి. 80, 100, 120 అలా కావాలనుకునేవాడు పల్లెల్లోకి వస్తే మీకు పల్లెల్లో పిల్లలు ఇప్పిస్తాం. 20, 30, 15, 40 కావాలంటే మీరు సంతకు వచ్చేయండి, సంతలో ఇప్పిస్తాం. ధరలు అయితే ఇలా ఉన్నాయి. ఈ వారంలో అయితే మాట్లాడి అలసిపోయినాం. ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి 150 కొని ఉన్నాం, ఇంకా కొనాలి. అది చాలా దూరం వెళ్ళిపోయి ఉన్నాయి. అవి వచ్చేదాకా వెయిట్ చేద్దామనేసి కూర్చొని ఉన్నాం. భోజనం కూడా చేయలేదు ఇప్పటిదాకా. మీరు ఫోన్ చేస్తే ఏ ఏరియాలో పిల్లలు ఉన్నాయి, ఎంత ధరలో ఉన్నాయి, ఇవన్నీ మీకు చెప్తాను. మీకు తీసుకుని పోయేసి పిల్లలు చూపిస్తాను. మీకు పిల్లలు నచ్చాయి అంటే మీరు కొనండి, నచ్చలేదంటే మనం కార్ వేసుకొని వస్తాం, ఆ డీజిల్కి అయ్యే ఖర్చు ఇచ్చేసి మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. పిల్లలు నచ్చితే దాని తర్వాత సంగతి తర్వాత విషయం. మీకు ఎక్కడెక్కడ పిల్లలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. కానీ 20, 15, 30 కావాల్సిన వాళ్ళు మాత్రం సంతకు వచ్చేయండి. 40 లోపల పిల్లలు అడిగేవాళ్ళు సంతకు రండి. ధరలు సెట్ కావటం లేదు. ఈ 90 పిల్లలు వచ్చేసి
19,000 జత చెప్పినారు. మీరు దీంట్లో నుంచి 30 తీసుకుంటాం 40 తీసుకుంటాం అంటే ఆ 19,000 22,000 అంటున్నారు, 23,000 అంటున్నారు. అప్పుడు మీకు ఏ లెక్కతో చూసినా కానీ సెట్ కావటం లేదు. కొంతమంది వస్తున్నారు, వాళ్ళు పిల్ల నచ్చిందంటే ఎంతైనా పెట్టి తీసుకుని పోతున్నారు, అది వేరే విషయం. మనం నార్మల్గా పెంచుకునే వాళ్ళకి అలా విడదీసి ధర కొంటే మాత్రం ఎక్కువ అయిపోతుంది. నేను అనేది ఏంటంటే ఫైనల్గా కటింగ్కే పోతుంది, మాంసానికే పోతుంది. అప్పుడు మీరు దాంట్లో సెలక్షన్ చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 50 బ్యాచ్ ఉంటే 1-2 తీసుకోవడం మంచిది. 100 బ్యాచ్లో నుంచి మీకు నచ్చిన పిల్లలు 50 పిల్లలు తీసుకుంటాం, 40 పిల్లలు తీసుకుంటాం అంటే ఇంకా మా వస్తువుకు బంగారం పూత వేస్తున్నాం అన్నట్టుగా ధరలు పైకి చెప్తున్నారు. అది అర్థం చేసుకోండి మీరు అందరూ ఒకసారి. నేను కూడా సమాధానాలు ఫోన్లో చెప్పి అలసిపోతున్నాను, అందుకనేసి ఇలా చెప్తున్నాను అనమాట. సో వచ్చినోళ్ళు ధర తక్కువ కావాలంటే మొత్తం కట్టగా కొనాలా, లేదంటే సంతకు రావాలా. బయటకు వచ్చేసి 20-30 పిల్లలు. ఎందుకంటే ఈరోజు ఈ భోజనాలు లేకుండా 10 మంది దాకా అక్కడ కూర్చొని ఉన్నారు. 10 మంది రైతులు వచ్చిన్నారు నాకు కూడా పిల్లలు కొనడానికి. ఇప్పుడు దాకా భోజనం చేయలే, ఏం చేయలే. ఒకడికి ఒక పిల్ల అంటే ఆ ఒకడు చెప్పిన ధరకి కొనే రైతుకి సెట్ కావటం లేదు. ఇంకో దగ్గర ఏంటంటే వాళ్ళు ఇద్దరు వస్తున్నారు కదా కూడా, ఒకరికి నచ్చిన వస్తువు ఇంకొకరు నచ్చటం లేదు. ఇలాగా సెట్ అవ్వటం లేదు. 100 అనుకో, 120 అనుకోండి, వస్తున్నారు చూస్తున్నారు, బ్యాచ్ మాట్లాడుకుంటున్నారు. ₹1 అమ్మే వ్యక్తి కూడా వదిలేస్తున్నాడు, కొనే వ్యక్తి కూడా ₹1 ఎక్కువ పెట్టి కొనేస్తున్నారు, సరిపోతున్నాయి. ఇలా సగంలో 10, 20, 30 బేరాలు చేయాలంటే మాత్రం అవ్వటం లేదు. సో ఇంకొద్దిగా దీంట్లో వీడియో ఉన్నాయి, చాలా ఉన్నాయి తీయాల్సినవి, తీయలేదు, తీస్తాను అవి కూడా.